ఎస్ నేను ప్రస్తుతం ఇప్పుడు బోరబండలోని పర్వతనగర్ ఏరియాలో చూస్తున్నా కదా. రాత్రి కురిసిన వర్షానికి మొత్తం డ్రైనేజీలన్నీ పొంగి పొర్లిపోతున్న పరిస్థితి. సో సిటీలో మొత్తం దాదాపు ఇట్లనే ఉంది. ఆ చిన్న వర్షానికే మనం రెగ్యులర్‌గా చూస్తుంటాము. డ్రైనేజీలన్నీ పొంగి రోడ్లన్నీ డ్యామేజ్ అయితున్న పరిస్థితి. సో ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు సంబంధించి ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. సో ఈ నెల నిన్నటి నుంచి అంటే 22 నుంచి దాదాపు 27 వరకు భారీ వర్షాలుంటాయని చెప్పేసి హెచ్చరించిన నేపథ్యంలో దాదాపు ఆహ్, ఆహ్, సిటీ పరిధిలో ఇటు మియాపూర్ గాని లేకపోతే చందానగర్, కూకట్పల్లి, ప్రగతి నగర్ ఈ ఏరియాలో దాదాపు దంచి కొట్టిందని చెప్పుకోవచ్చు. వర్షం రాత్రి 10 గంటల తర్వాత దాదాపు 10, 11 తర్వాత మొదలైన వాన తెల్లారుజామున వరకు కూడా వర్షం పడిందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో ప్రస్తుతం నేను ఘోరమండలోని పర్వతనగర్‌లో ఉన్నాను, చూస్తున్నారు కదా. దాదాపు ఆఫీసులకెళ్ళే టైము ఈ రూట్ అనేది బాల్‌నగర్ ఇటు ఐడీపీఎల్ చౌరస్తా నుంచి టువర్డ్స్ 100 ఫీట్ రోడ్ మాదాపూర్, జూబ్లీహిల్స్‌కెళ్ళే రోడ్డు. దాదాపు ఎక్కువ ఇక్కడ సాఫ్ట్‌వేర్ సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఈ రోడ్ అయితే ఎక్కువ యూజ్ చేస్తుంటారు. సో ప్రతి వానాకాలం ఈ పరిస్థితి ఇలాగే ఉందని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి. సో ఖచ్చితంగా అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరోపక్కన ఇటు చందానగర్‌లో 12.7 సెంటీమీటర్ల వాన, రామచంద్రపురంలో అత్యధిక 12.7, ఇటు గచ్చిబౌలిలో కూడా 10 సెంటీమీటర్లు, శివరంపల్లిలో 10.1 సెంటీమీటర్లు, పటాన్చెరులో 7.6 సెంటీమీటర్స్, రాజేంద్ర నగర్‌లో కూడా అత్యధికంగా 6.5 సెంటీమీటర్స్ వర్షం పడుతుందని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఇప్పటికీ చెప్తుంది. ఈరోజు జిల్లాలకు సంబంధించి ఇటు జగిత్యాల కానీ, మంచిర్యాల్, రాజన్న సిరిసిల్ల, మహబూబ్ నగర్, మహబూబాబాద్ ఇట్లా ఉత్తర తెలంగాణకు సంబంధించి కూడా భారీ వర్షాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరోపక్కన దక్షిణ తెలంగాణకు సంబంధించి నాగర్ కర్నూల్, వనపర్తి కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. సో వాతావరణం వర్షాలకు సంబంధించి రైతులు కూడా చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఇది ఏదైతే ఋతుపవనాలకు సంబంధించి మొత్తం రాష్ట్రమంతటా కూడా విస్తరించినాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ నెల 8వ తారీఖు తెలంగాణలోకి ఎంటర్ అయిన ఋతుపవనాలు ఇప్పటి వరకు దాదాపు చాలా జిల్లాల్లో వర్షాలు పడని పరిస్థితి. సో నిన్నటి నుంచి కొద్దిగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఋతుపవనాలు కూడా మొత్తం యాక్టివ్‌గా తెలంగాణ అంతా విస్తరించాయి. సో ఈ ఈ రోజు నుంచి ఈ 27 వరకు అంటే దాదాపు 5 రోజులు వరుసగా వర్షాలు కురుస్తాయి. సో ఉష్ణోగ్రతలు కూడా భారీగా తగ్గే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే నిన్నటి వరకు కూడా అంటే హైదరాబాద్‌లో నిన్నటి వరకు కూడా దాదాపు 40, 41 డిగ్రీల సెల్సియస్ నమోదైన పరిస్థితి. పగటి పూట కంటే రాత్రి పూట కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా క్రమేపీ నిన్నటి వరకు పెరుగుతూ వస్తున్నాయి. సో ఈరోజు రాత్రి కురిసిన వర్షం కొద్దిగా హైదరాబాద్‌తో పాటు ఇటు జిల్లాల్లో కూడా కొంచెం వాతావరణం చల్లబడిందని చెప్పుకోవచ్చు. వచ్చే 5 రోజులు ఇట్లాగే కంటిన్యూ ఉంటే కంప్లీట్‌గా ఉష్ణోగ్రతలు తగ్గి మొత్తం వాతావరణం అంతా చల్లబడుతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో వర్షాలకు సంబంధించి రైతులు అయితే చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే విత్తనాలు నాటే సమయం స్టార్ట్ అయింది. సో ఎప్పటికప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా వాతావరణ శాఖతో కొలాబరేట్ అయ్యి ఖచ్చితంగా ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి దానికి సంబంధించి కూడా వాతావరణానికి రైతులకు కూడా ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నారు. సో ఈసారి ఎల్‌నినో ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. సో వర్షాభావ పరిస్థితులు ఉంటాయి. ఇప్పటికీ దాదాపు 30% వర్షం లోటు అయితే ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఈ 5 రోజులు కంటిన్యూగా వర్షాలు కురిస్తే ఆ లోటు అయితే పూడ్చుకోవచ్చు అని చెప్పేసి, ఆ లోటు కంట్రోల్ అవుతుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి. మరో పక్కన ఖచ్చితంగా ఎల్‌నినో ఎఫెక్ట్ ఉంటుంది. సో జూన్‌లో కొద్దిగా సెకండ్ వీక్, థర్డ్ వీక్ వరకు మనకు వర్షాలు లేవు. లాస్ట్ వీక్ మాత్రమే వర్షాలైతే మనకు వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. సో జూలైలో కొద్దిపాటి వర్షం ఉంది. ఆగస్టు, సెప్టెంబర్‌లో మాత్రం ఖచ్చితంగా ఎల్‌నినో ఎఫెక్ట్ ఉంది. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలతో పాటు ఇటు తెలుగు రాష్ట్రాల్లో అయిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎల్‌నినో ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వర్షాభావ పరిస్థితులు ఉంటాయి. లాస్ట్ ఇయర్‌తో పోలిస్తే ఈసారి దాదాపు ఇప్పటికే 30% వర్షం లోటు ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో హైదరాబాద్‌కి సంబంధించి పర్టికులర్‌గా సిటీలో చుట్టుపక్కల రాజేంద్ర నగర్ కానీ, పటాన్చెరు, మియాపూర్, ప్రగతి నగర్ దాదాపు అన్ని రోడ్లు ఇట్లానే ఉన్నాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. పక్కన జీహెచ్ఎంసీ, హైడ్రా చాలా గొప్పగా చెప్తుంది. రోడ్ల మీదకి డ్రైనేజ్ వాటర్ రాకుండా చేస్తున్నామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో చూస్తున్నారు కదా వాహనదారులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఆఫీసులకు వెళ్ళే టైం దాదాపు గంటలు గంటలు ఈ డ్రైనేజ్ వాటర్‌తో ట్రాఫిక్ పెద్ద ఎత్తున జామ్ అయ్యే అవకాశం ఉంది. టూ వీలర్స్ అయితే దాదాపు ఎక్కడ డ్రైనేజ్‌లు హోల్స్ ఓపెన్ ఉన్నాయో తెలియక చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. కార్లకు సంబంధించి అయితే ప్రాబ్లమ్ లేదు కానీ టూ వీలర్స్ వాళ్ళైతే చాలా వరకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఎక్కడ మ్యాన్ హోల్‌లు ఓపెన్ చేసి ఉన్నాయన్న ఒక టెన్షన్‌తో వాళ్ళైతే డ్రైవింగ్ చేస్తున్నట్టు కనబడుతుంది. సో ఆఫీస్ అవర్స్‌లో, పీక్ అవర్స్‌లో ఇక్కడ ట్రాఫిక్ జామ్ కూడా చూస్తున్నారు కదా. 8:30కే ఇలాంటి జామ్ ఉంటే ఇంకొక 1 అవర్ 9:30, 10 వరకు ఈ సాఫ్ట్‌వేర్‌కి సంబంధించిన వాళ్ళు గానీ, లేకపోతే ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్ 100 ఫీట్ రోడ్ గానీ, అయ్యప్ప సొసైటీకి వచ్చే జనాలంతా రెగ్యులర్‌గా ఈ రోడ్ యూజ్ చేస్తుంటారు. సో
ఇంకొద్దిగా ఒక గంట టైం అయితే ట్రాఫిక్ ఏ విధంగా ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేస్తూ చూస్తున్నది. ఎక్కడికక్కడ మ్యాన్ హోల్ అయితే పొంగి పొర్లు పోతున్న పరిస్థితి. మరో పక్కన రోడ్లు కూడా విపరీతమైన డ్యామేజ్లు అయిన పరిస్థితి. సో దాదాపు గుంతలు పడి నడుములు కూడా ఇరుగుతున్నాయని చెప్పేసి బైకర్స్ కూడా చెప్తున్న పరిస్థితి. సో వాతావరణానికి సంబంధించి ఇంకొక 4 రోజులు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇటు జీహెచ్ఎంసీ కూడా అలర్ట్ అయిన పరిస్థితి. గతంలోనే ముఖ్యమంత్రి కూడా అధికారుల మీద అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి. ఎందుకంటే ఈ నెల 9వ తారీఖు హైదరాబాద్లో కురిసిన వర్షం నగర ప్రజలని చాలా వరకు ఇబ్బంది పెట్టింది. మళ్ళీ ఇంకొకసారి అటువంటి ఇబ్బందులు రాకుండా ముఖ్యమంత్రి కూడా ఎప్పటికప్పుడు రివ్యూ కూడా చేస్తున్న పరిస్థితి. సో నేను ప్రస్తుతం బోరబండలోని పర్వత్ నగర్ ఏరియాలో ఉన్న చూస్తున్నా కదా, రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు సంబంధించి ఎక్కడికక్కడ డ్రైనేజీలు అయితే పొంగి పొరులుతున్న పరిస్థితి. సో 8:30కే ఇంత ట్రాఫిక్ జామ్ అవుతుందంటే అర్థం చేసుకోవచ్చు. దాదాపు కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ అయింది. సో దాదాపు రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు మొత్తం ఇటు పర్వత్ నగర్ కానీ బోరబండ జుబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి చాలా వరకు లోతట్టు ప్రాంతాలన్నీ ఇలాగే ఉన్నాయి. సో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది. వాహనదారులు కూడా చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో, ఎక్కడ ఓపెన్ చేస్తుందో లేక తెలియక చాలా వరకు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సో చూస్తున్నారు కదా, గుంతలు దాదాపు ఒక మీటర్ లోపలికి గుంతలు కూడా పడ్డాయి. చిన్నపాటి వర్షాలకే ఇంత దారుణంగా ఉంది. ప్రతి వానాకాలం ఇక్కడ ఇలాగే ఉంటుందని చెప్పేసి స్థానికులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ రూట్ మొత్తం ఇటు ఏదైతే ఐడిపిఎల్ నుంచి కుకట్పల్లి బాలనగర్ నుంచి వచ్చే వాళ్ళు టువర్డ్స్ 100 ఫీట్ రోడ్ కానీ లేకపోతే మాదాపూర్ బంజారా హిల్స్ జుబ్లీహిల్స్కి వెళ్ళే ఇటు హైటెక్ సిటీకి వెళ్ళే రూట్ ప్రధానమైన రోడ్డు. ఇటు దాదాపు ఏదైతే సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళంతా దాదాపు ఇదే రోడ్డు ప్రిఫర్ చేస్తుంటారు. సో చాలా దారుణంగా ఉంది పరిస్థితి. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇక్కడ కొంతమంది మహిళా ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ఆటో స్టాండ్ కూడా ఉంటుంది. అసలు రోడ్డు క్రాస్ చేయాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది. చూస్తున్నా కదా, ఇక్కడ రోడ్డు క్రాస్ చేయలేని పరిస్థితి. కంప్లీట్ రోడ్డు నుంచి ఇటు నుంచి అటు ట్రావెల్ చేయలేని ఇటు నుంచి అటు రోడ్డు దాటని పరిస్థితి. సో మనతో పాటు కొంతమంది ఇక్కడ స్థానికులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంటుందమ్మా వర్షం పడితే ఇక్కడ పరిస్థితి? మొత్తం వాటర్ ఫిల్ అయిపోతాయండి, అసలు వెళ్ళడానికి కూడా ఉండదు. ఈ 2 సిగ్నల్స్ దాటడానికి మాకు ఇక్కడే ½ అన్ అవర్ పడుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ అటుపక్క రోడ్డు చేశారు, అక్కడ ఒక మోరీ ఉంటుంది, అదొకటి క్లియర్ చేస్తే ఇదంతా క్లియర్ అయిపోయింది. మళ్ళీ అక్కడ జిహెచ్ఎంసి వాళ్ళు కూడా క్లీన్ చేయరు, మొత్తం డస్ట్ ఉంటుంది, అది మొత్తం చెత్త అదంతా వేస్తూ ఉంటారు. ఇక్కడ ఆటో లాగో ఏమాగో ఎప్పుడు ఇది ఒకటే ఇష్యూ ఉంటుంది. ఏరియాకి వెళ్తున్నారు మీరు? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ నుంచి ఆఫీస్కి వెళ్ళాలి, గచ్చిబౌలికి వెళ్ళడానికి 1 అవర్ పడుతుంది. నేను ఇక్కడ నుంచి ఈ సిగ్నల్ దాటడానికే టైం పడుతుంది. అసలు ఇది ఎప్పుడు ఇంతే ఉంటుంది. రోజు మేము షూస్ కూడా వేసుకుంటూ మొత్తం పైకి పెట్టుకొని నడవాల్సి వస్తుంది. కొంచెం ఇక్కడ బస్సెస్ కూడా ఆగవు, ఎక్కువ ఆటోస్ తీసుకొని వెళ్ళాలి. సో ఇది రోడ్ క్రాస్ చేయడానికి కూడా మాకు ఇబ్బంది అవుతూ ఉంటుంది. ప్రతి వర్షాకాలం ఇట్లా ఉంటుందా లేకపోతే ఎట్లా ఉంటుంది? వర్షాకాలం అని కూడా కాదు, ఉర్తిగా ట్రాఫిక్ జామ్ కూడా ఇక్కడ అయితేనే ఉంటుంది. అక్కడ ఉన్న సిగ్నల్ దాటడానికి మాకు చాలా టైం పడుతుంది. ఇక్కడ నుంచి నడుచుకుంటే వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడేమో జిహెచ్ఎంసీ చెత్త మొత్తం పడేస్తూ ఉంటారు, అది చేంజ్ అయ్యారు. ఇక్కడ వాటర్ ఇంతే ఉంటుంది, మొత్తం మార్చాలి. మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు, స్థానిక మహిళలు. వాళ్ళు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు ఏంటని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఎట్లా ఉంటుంది పరిస్థితి వర్షాకాలం వస్తే ఇక్కడ? ప్రతిసారి ఇలానే ఉంటుంది, అసలు చాలా ఇబ్బందిగా ఉంటుంది, నడవడానికి ఉండదు, కొంచెం హైజీనిక్ ఉండదు. అంటే ఎట్లా చూసినా కానీ ఇక్కడ ఉండబుద్ధి కూడా కాదు కొన్నిసార్లు. కానీ తప్పక ఆఫీస్ కోసం అని చెప్పి ఉండడం తప్ప ఇంకో ఛాన్సే లేదు. ఒకవేళ సెలవు దొరికినప్పుడల్లా రూమ్లో ఉండడం తప్ప ఇక్కడ నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళడానికి అయితే అస్సలు కుదరదు. ఎప్పుడు చూసినా ఇంతే ఉంటుంది. ఎట్లా ఉంది స్మెల్? కనీసం ఒక 10 నిమిషాలు కూడా ఉండలేని పరిస్థితి ఉంది కదా, మరి ఆటో ఎక్కే లోపు మీ పరిస్థితి ఏంటి అసలు? మరి అసలు ఆటో ఎక్కడానికి అసలు ఈ స్మెల్ మొత్తం ఇప్పటికే మాకు ఇంత దారుణంగా ఉంది. అందుకే స్కార్ఫ్ ఇవన్నీ కట్టుకొని ఉంటాం. అసలు ఎండ లేకపోయినా కానీ ఎండ కోసం స్కార్ఫ్ కట్టుకుంటుంటాం, ఇప్పుడు స్మెల్ కోసం స్కార్ఫ్ కట్టుకొని ఉండాల్సి వస్తుంది. ఇక్కడ స్మెల్ అంతే, కొంచెం హైజీనిక్ ఏమి ఉండదు. అసలు చేస్తా అని చెప్పి అంటారు కానీ ఎప్పుడు చేసింది లేదు, చూసింది లేదు. ఇప్పుడు వరకు చాలా రోజులు చూస్తున్నా, ఎప్పుడు చేసింది లేదు, చూసింది లేదు. అసలు వాళ్ళు చేస్తారు అని అన్నది. కదా ఇక్కడ ఒక ఆటో స్టాండ్ ఉంది, ఆటో స్టాండ్ లోకి వెళ్ళి ఎక్కే లోపే దాదాపు స్మెల్ అయితే భరించలేకున్నామని చెప్పి చెప్తున్న పరిస్థితి. సో అటు నుంచి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇటు ఆటోకు వెళ్ళే వాళ్ళు కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. సో రోడ్డు క్రాస్ చేయాలంటే చాలా దారుణంగా ఉంది. బట్ వన్ సైడ్ మాత్రం డ్రైనేజ్ అంతా క్లియర్ చేశారు, బట్ ఇటు సైడ్ క్లియర్ చేయలేదు. సో ప్రతి వర్షాకాలం ఇదే ఇబ్బందులు ఉంటుందని చెప్పి చెప్తున్న పరిస్థితి. సో చూస్తున్నారు కదా, పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి. సో కొంతమంది ఆటో డ్రైవర్లతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మరి ఇంత డ్రైనేజీ పక్కనే ఆటో స్టాండ్ కూడా ఉంది, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బ్రదర్, ఎట్లా ఉంటుంది వర్షాకాలం వస్తే ఇక్కడ సిచ్యువేషన్? బ్రో వర్షాకాలం వస్తే ఎట్లా ఉంటుంది? గలీజ్ ఉంటుంది బ్రో, ఫుల్ గలీజ్ రోడ్స్, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది.
గలీజ్ ఉంటుంది, ట్రాఫిక్ మొత్తం క్లియర్ లేదన్న ఇక్కడ. మరి వన్ సైడ్ అటు క్లీన్ చేసి వన్ సైడ్ అటు రోడ్ వేసిరు, మరి ఇటు సైడ్ ఎందుకు చేయలేదు మరి? ఏమో ఉన్నా ఏమో తెలియదు, అట్లా చూడన్నా ఎంత గలీజ్ ఉంది. ఇట్లా ప్యాసింజర్లు మరి ఎక్కుతా ఉంటారా, ఏమంటా ఉంటారా? తిడతారన్నా, గలీజ్ చూడు ఎట్లా పెట్టినో బండి, ఇక్కడ సైడ్ లో పెట్టు, అక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు, తిడతారన్నా. ఏం చేయాలి, అట్లానే ఉండాలి కదా. చూస్తున్నారు కదా, ఆటో డ్రైవర్లు కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు, ప్రయాణికులు కూడా ఎక్కడానికి చాలా వరకు ఇబ్బంది ఉంది. ఎందుకంటే రోడ్డు క్రాస్ చేసి ఇటు ఆటో స్టాండ్కి వచ్చి ఎక్కాలంటే చాలా వరకు ఇబ్బంది ఉంది. మరో పక్కన డ్రైనేజీలు పొంగిపోవడంతో పాటు పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది. ప్రతిసారి ఎంతమంది ఆఫీసర్లకు చెప్పినా ప్రతి వర్షాకాలం ఇదే ఇబ్బందులు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు మాత్రం ఇంత ఉంది, అసలు ఇంకొద్దిగా గట్టి వర్షాలు పడితే మోకాలు లోతు వరకు నీళ్ళు వస్తాయి, మొత్తం బైక్స్ కానీ కార్లు కానీ మునిగిపోయేంత వాటర్ వస్తాయని చెప్పేసి కూడా స్థానికులు కూడా చెప్తున్నారు. మరి కొంతమంది స్థానికులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనతో పాటు ఇంకొంతమంది స్థానికులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో బ్రదర్, ఎట్లా ఉంటుంది వర్షాకాలం వస్తే, ఎట్లా ఉండబోతుంది ఇక్కడ పరిస్థితి? ఏదండి సార్, ఇది మొత్తం డ్రైనేజ్ వాటర్ వచ్చేస్తుంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది, రోజు అదే పంచాయతీ అయిపోయింది మాకైతే. మొత్తం మనుషులు నడవడానికి కూడా వస్తలేదు, అటు నుంచి రోడ్డు దాటాలన్నా పబ్లిక్ పోవాలన్నా కూడా ప్రాబ్లం అవుతుంది. చెప్పలేదు మరి ఆఫీసర్లకు చెప్పలేదా? ప్రతిసారి ఎందుకు ఇట్లా ప్రాబ్లం అవుతుంది మరి? చెప్పినా కూడా అదే ప్రాబ్లం అయితే, అది చూస్తున్నారు పోతున్నారు, అది చేస్తా అంటున్నారు. వాళ్ళు ఎప్పుడు చేస్తారో ఏమో. ఫ్లైఓవర్ కట్టాలి, ట్రాఫిక్ అయితే మొత్తం ఆడదాకా 1 కిలోమీటర్ అయిపోతుంది. సో అటు సైడ్ చేసారు కదా ప్రాబ్లం, అటు సైడ్ సిమెంట్ రోడ్ వేసారు, డ్రైనేజ్ అంతా సెట్ చేశారు, మరి ఇటు సైడ్ ఎందుకు చేయట్లేదు మరి? అటు సైడ్ చేశారు, ఇటు సైడ్ చేస్తే కూడా ప్రాబ్లం తీరిపోతుంది. ముందు ట్రాఫిక్ ప్రాబ్లం తీరాలి ముందు. డ్రైనేజ్ వాటర్ అంటే అది చేస్తే వెళ్ళిపోతుంది, ట్రాఫిక్ ప్రాబ్లం మెయిన్ ఎక్కువ ఉంది ఇక్కడ. చూసిన స్థానికులు అయితే చాలా వరకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ప్రతి వర్షాకాలం ఇట్లానే ఉంటుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరో పక్కన వన్ సైడ్ అయితే ప్రాబ్లం సాల్వ్ చేశారు, బట్ వన్ సైడ్ సాల్వ్ చేసిన తర్వాత ఇటు సైడ్ కూడా ప్రాబ్లం అయితే కంటిన్యూ అవుతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో చూస్తున్నా కదా, ఇంతకుముందు అమ్మాయి చెప్పినట్టు ఇటు పక్కనే కంప్లీట్ ఇక్కడ జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున వాళ్ళు చెత్త తీసుకోవడానికి కూడా రావట్లేదు. సో అందరూ కూడా ఇక్కడ చెత్త వేస్తుంటారు. సో ఇక్కడ నుంచి దాదాపు మాదాపూర్ అయ్యప్ప సొసైటీ సిగ్నల్ ఒక 500 మీటర్స్ ఉంటుంది. దాదాపు ఈ 500 మీటర్ సిగ్నల్ దాటడానికి మాకు గంటలు టైం పడుతుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో ఆఫీస్ పీక్ అవర్స్లో చాలా దారుణంగా ఉంటుంది. హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ జస్ట్ ఈ 500 మీటర్స్కే దాదాపు హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. సో రోజు ఆఫీసులకి వర్షాకాలం వస్తే ప్రతి వర్షాకాలం ఇదే ఇబ్బంది ఉంటుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా ప్రతిసారి అధికారులు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. ఎన్నిసార్లు విన్నవించినా కూడా అధికారులు అయితే పట్టించుకోవట్లేదు. సో ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే కూడా చెప్పాము. సో ఎమ్మెల్యే కూడా వచ్చి చూశారు, బట్ చర్యలు మాత్రం తూతు మంత్రంగానే ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో చూస్తున్నారు కదా, మహిళలు రోడ్డు దాటడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఏంటంటే ఒక పక్కన ఆఫీస్కి వెళ్ళే టైంకి కార్లు కనుక పోతే ఖచ్చితంగా ఆ డ్రైనేజ్ వాటర్ అంతా డ్రెస్సుల మీద పడే అవకాశం ఉంది. సో మహిళలు కూడా చాలా వరకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇటు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ, లేకపోతే స్కూల్స్ కాలేజ్కి వెళ్ళే పిల్లలకు సంబంధించి కూడా చాలా వరకు రోడ్డు దాటడానికి అయితే ఇబ్బంది పడుతున్నారు. సో ఇప్పటికైనా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితితో, లేకపోతే ప్రతి వర్షాకాలం ఈ ఇబ్బందులు మాకు మామూలే అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో చూస్తున్నాం కదా, ఆటో స్టాండ్కు ప్రజలు ఎక్కాలంటే కూడా ఏదైతే రోడ్డు క్రాస్ చేసి ఎక్కాలంటే కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మరో పక్కన ఇక్కడి నుంచి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఒక పక్కన డ్రైనేజ్ నీళ్లు, మరో పక్కన ట్రాఫిక్ కూడా పెద్ద ఎత్తున జామ్ కావడంతో ఇటు ఆఫీసులకు వెళ్లాల్సిన వాళ్ళు సకాలంలో చేరుకోవట్లేదు. సో ఖచ్చితంగా ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్థానికులు కోరుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ గజపతో సురేష్, ఆర్టీవీ కోసం బొరబడ నుంచి.